వ్యూహం మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో శబదం మూవీ రిలీజ్కి బ్రేకులు పడ్డాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వ్యూహం మూవీకి కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయని, దానివలన శబదం మూవీని కొనేందుకు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం వ్యూహం రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పటి వరకు కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. సో వ్యూహం మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో శబదం మూవీ రిలీజ్కి బ్రేకులు పడ్డాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి బిడ, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఉంటుంది, మరి ఉండకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో సినిమాకి బాగా డబ్బులు, ఒక డైరెక్టరు ఒక హీరో కాంబినేషన్లో ఒక సినిమా బాగా ఆడింది అనుకోండి, బయ్యర్లు నెక్స్ట్ టైము మళ్ళీ ఈ ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు ముందే రెడీగా ఉంటారు. మరి ఫ్లాప్ అయిన డైరెక్టర్ కానీ ఫ్లాప్ అయిన హీరో సినిమాని తీస్తున్నారు అంటే కూడా ఎందుకు తీసుకుంటారు? 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇది ఒక విషయం. పోతే దీంట్లో మీరు 2 విషయాలు అడిగారు, వ్యూహం గురించి, శబదం గురించి. ముందుగా మనం వ్యూహం గురించి మాట్లాడుకుంటే అసలు వ్యూహం ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు కలెక్షన్స్ రావట్లేదు అని కనుక మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రపంచంలో చలామణి అయ్యే వార్తలు, వాస్తవాలు ఉంటాయి. వార్తలు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. కొంతమంది వాస్తవాన్ని వాస్తవంగా చూస్తారు, కొంతమంది వార్తల్లో వాస్తవాలు ఎంత అని చూస్తారు. అయితే ఇప్పుడు ఈ వ్యూహం సినిమా ఎప్పుడో కాకతీయుల నాటి కాలము, శ్రీకృష్ణదేవరాయల కాలము స్టోరీయో కాదు, ఈ మధ్య జరిగిన స్టోరీ. ఈ మధ్య జరిగిన స్టోరీలో అందరూ ఎంతో కొంత స్టోరీ తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంటే వాస్తవాలను, యథార్థ గాథలను ఆయన తెరకెక్కిస్తే ఎవరన్నా చూసేవాళ్ళు. అదే చెప్పబోతున్నా, పాత్రలతో కొన్ని చేశారు కాబట్టి అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు కల్పిత పాత్రలే ఉంటాయి ఖచ్చితంగా, కానీ స్టోరీని అయితే కల్పించకూడదుగా. ఎగ్జాక్ట్. ఇప్పుడు సినిమా కోసం కొన్ని మలుపులు, కొన్ని కొంచెం ఇటు అటు చెయ్యొచ్చు, కానీ అసలు ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆ స్టోరీకి ఆత్మ అనేది ఉంటుంది. ఆయన ఎంచుకున్న స్టోరీకి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో మట్టుకు మార్పులు చేయలేము. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, ఆ మహానుభావుడు కోసం ఈ మహానుభావుడు మొత్తం ఆత్మని మార్చేశాడు. ఎట్లా మార్చాడు అనుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రేట్ లెజెండ్, దానిలో ఏమీ డౌట్ లేదు. కానీ ఆయన కొడుకు అంత లెజెండరీ కాదు. లెజెండరీ కాకపోగా ఆయన మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తీరు, ఇప్పుడు మొదటగా ఏం తెలిసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి? ఆయన వ్యాపారాలు, ఏం వ్యాపారాలు చేశాడు, ఎంత డబ్బులు సంపాదించాడు అనేది ఎవ్వరూ పట్టించుకోలే. అనవసరం. ఈ దేశంలో చాలామంది కుబేరులు ఉన్నారు. ఆ కుబేరులో ఈయన ఒక కుబేరుడు, ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడు పట్టించుకున్నారు? అతను ఎంపీ అయినప్పుడు పట్టించుకున్నారు. ఎంపీ ఎలా అయ్యాడు? వివేకానంద రెడ్డిని కొట్టి ఎంపీ అయ్యాడు. సాక్షాత్తు వైఎస్ వివేకానంద రెడ్డిని కొట్టి అయ్యాడు. కొడితే చెంప మీద పెట్టి సాచి కొడితే ఆయన ఢిల్లీ వెళ్ళాడు. ఏంటిది, నా పరిస్థితి ఇలా అయిపోయింది అని. అంటే ఆయనతో మాట్లాడదాం, ఆయనకి చెప్తాం కొంచెం కంట్రోల్ చేయమని అని చెప్పి ఢిల్లీ వాళ్ళు చెప్పారు వివేకానంద రెడ్డికి. వచ్చాడు ఆయన వెనక్కి. అన్న కంట్రోల్ చేయలేకపోయాడు. అన్న చేతుల్లో లేదని కూడా అర్థమైపోయింది ఎవరికి? వివేకానంద రెడ్డికి. అలా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఒకసారి ఒక ఎస్ఐని కొట్టాడు. ఎస్ఐని కొట్టిన విషయం నేను కల్పించింది కాదు. సాక్షాత్తు హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు
పౌర హక్కుల నాయకులు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఇంటర్వ్యూ కోసం. అంటే వాళ్ళు రాయలసీమలో ఫ్యాక్షనిజం గురించి అధ్యయనం చేయడానికి వెళ్ళారు. అక్కడున్న పాలెగాళ్ల వ్యవస్థ కావచ్చు, అక్కడున్న రెడ్ల దురహంకారం గురించి కావచ్చు, వీటన్నిటిని స్టడీ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రజలను కలుస్తారు. ఫస్ట్ కలిసి ప్రజలు ఏం చెప్తారో తీసుకుంటారు, ఇన్పుట్స్ తీసుకుంటారు. ఈ ఇన్పుట్స్లో వాళ్ళ బాధలు ఉన్నాయా, వాళ్ళ కష్టాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏ నాయకులతోటి, ఏ పోలీస్ ఆఫీసర్తోటి ఇబ్బందులు పడుతున్నారా, ఇవన్నీ సమాచారం పెట్టుకుంటారు. పెట్టుకుని ఆ సమాచారం ప్రకారం ఆ సమాచారానికి సమాధానం ఇవ్వగలిగిన మనుషులు ఎవరుంటారు, ఎళ్ళగానే 2 పీకి పంపించకుండా చెప్పగలిగే వాళ్ళు ఎవరుంటారు అని చెప్పి చూసుకుంటారు వాళ్ళు. అలా రాజారెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడడానికి ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ పర్సను మనం మాట్లాడాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుని, ఏంటయ్యా బాబు మీ ఫాదర్ గురించి ఇలా చెప్తున్నారు ఏంటి అంటే, పాత తరం మనిషి కదండి, ఏదో పాత ధోరణులు ఉంటాయి, అంత పట్టించుకోవద్దు అని చెప్పారు. కొడుకు గురించి అడిగారు. ఏంటి మీ వాడు ఒక ఎస్ఐని కొట్టాడంట, కొట్టి లాకప్లో ఉన్న వాళ్ళని విడిపించుకుని వెళ్ళాడంట అంటే, అవును నిజమే అని చెప్పి, మావాడు అన్యాయాన్ని సహించలేడు, అన్యాయాన్ని సహించలేక అలా చేశాడు, మా వాడికి కొంచెం నక్సలైట్ల లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆయన సమర్థించుకున్నాడు కొడుకుని. అంటే సార్ మొదటి నుంచి అంతే జగన్మోహన్ రెడ్డి. ఆ అంతే అయిన మనిషి వ్యాపారాలు చేసుకున్నాడు. వ్యాపారాలు అయిపోయిన తర్వాత ఎంపీ అవ్వాలనుకున్నాడు. ఎంపీకి ఎవరు అడ్డు అని చూసుకున్నాడు. సొంత బాబాయ్ అడ్డు. బాబాయిని 2 పీకాడు. తను ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు, ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీ అయ్యాడు. ఆ తరువాత తండ్రి చనిపోయాడు. చనిపోతే ఇంకా డెడ్ బాడీ దొరకలా. వర్తమానం పంపించాడు ఢిల్లీకి, నన్ను సీఎంని చెయ్యండి, నన్ను సీఎంని చెయ్యండి అని. వాళ్ళు పట్టించుకోకపోతే మన ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంది, మెజారిటీ నిర్ణయం అనేది ఒకటి ఉంది, దానికి ఎవరైనా గౌరవిస్తారు అనే ఒక నమ్మకంతో మరి వీళ్ళు ఎంత మెజారిటీ ఒపీనియన్తో ఉన్నా లేకపోయినా అవసరమైనప్పుడు తెచ్చుకుంటాం కదా, అలా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి సంతకాలు పెట్టించారు. డెడ్ బాడీ రాలా, ఇంకా అప్పటికి డెడ్ బాడీ రాకముందు ఈ పని చేశారు. ఈ పని చేస్తే తర్వాత అయినా ఢిల్లీ వాళ్ళు లొంగల. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళకి ఆల్రెడీ ఈయన స్కాములు, ఈయన స్కీములు, ఈయన చేసింది అంతా వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. రికార్డు ఉండి చాలా ప్రమాదకరం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత చేశాడు అంటే గనక ఈయనకే అధికారం ఇస్తే ఇంకేం చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు, అది నువ్వు మమ్మల్ని నిలదీస్తారా, మమ్మల్ని బెదిరిస్తారా, బెదిరించి నువ్వు అడుగుతావా, కనీసం నీకు కనికరం లేదా, తండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా అవ్వకుండా, అంటే ఆ రక్తపు వాసన ఉంటుంది కదా, ఒక నీచు వాసన, అది కూడా పోకముందే నువ్వు ఎలా పదవి అడుగుతావు అనే ఒక కోపంతో వాళ్ళు ఒప్పుకోకపోతే సంతకాలు పెట్టిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే తండ్రి పేరుతోటి ఓదార్పు యాత్ర చేస్తుంటే, అసలు ఎందుకు ఇంత ధిక్కారం చేస్తున్నావు నువ్వు, ఇంత ధిక్కార స్వరమా నీకు, ఎందుకు నీకు ఇంత ధిక్కారం, ఏం చూసుకుని నీకు ఇంత ధిక్కారం అని వాళ్ళు, మరి ఈ మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న సూక్తి వాళ్ళకి ఎక్కినట్లేదు తలకి. అందుకని వాళ్ళు అప్పటికీ పెడచెవులు పెట్టారు. పెట్టి నిన్ను అసలు పార్టీలోంచి తీసేస్తామన్నారు, నేను కొత్త పార్టీ పెట్టుకుంటాను అన్నాడు. ఇవన్నీ జనాలకి ఎలా ప్రొజెక్ట్ చెయ్యాలి అని అనుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏం చూపించాడు ఆ సినిమాలో అంటే,
మొత్తం పాజిటివ్ సైడ్, మొత్తం అతని గ్రాండ్యూర్ అంటే ఒక రకమైన నన్ను మించిన వాడు లేడు, నేను సుప్రీం హీరో అనే లక్షణాలను మాత్రమే ప్రొజెక్ట్ చేశాడు. ఓకే, చేసి అతను చేసిన చర్యల్ని సమర్థించేలాగా వ్యూహం సినిమాని తీశాడు. అయితే ఇది ఒక పురాణ గాథ అనుకోండి, ఒక 200-300 సంవత్సరాల క్రితం స్టోరీ అనుకోండి, ఆ సినిమాని పడి చూసేవాళ్ళు. అందరికీ తెలిసిన నిజాలే, అందరికీ తెలిసిన నిజాలు చూపించలే అక్కడ. ఏ భార్య అయినా భర్త చనిపోయినప్పుడు ఇంకా శవాన్ని కూడా తగలబెట్టక ముందు ఏ కొడుకైనా వాటా అడిగితే ఆ తల్లి ఒప్పుకుంటుందా? చెప్పండి, సహిస్తుందా? ఏంటి నా మొగుడు చచ్చిపోయి నేను ఏడుస్తుంటే నువ్వు ఆస్తి పంచమంటావేంటి అని అడుగుతుందా? అడగదా? మరి ఇలాంటి సెంటిమెంట్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అనే సంగతి అందరికీ తెలుసు కదా. అది ఏం చూపెట్టావు నువ్వు సినిమాలో? అది చూపెట్టి కూడా అది కూడా వీరత్వం సూరత్వము అని సమర్థించుకోగలిగిన స్క్రీన్ ప్లేనా అనేది? అందుకే ఈ ఘటనల్ని చూసిన మనుషులు అందరూ చనిపోయిన తరువాత ఒక పుస్తకాన్ని తీసుకుని నువ్వు ఎక్కిస్తే పుస్తకాన్ని అందరూ చదవరు, కానీ ఒక మనిషి సజీవంగా ఉన్న విషయాన్ని అందరూ చూస్తారు, అందరికీ తెలుస్తారు. ఇప్పుడు ఆయనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, ఆయనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన సమవయస్కులు ఉన్నారు, అందరికీ ఎంతో కొంత ఈ విషయం తెలుసు కదా. ఎదురుగా మాట్లాడితే చంపేస్తాడేమోననే భయం ఉంటుంది, కానీ చాటునైతే అందరూ మాట్లాడుకుంటారు కదా. వాటిని కూడా సమర్థిస్తూ నువ్వు సినిమా తీయించుకోవాలని నువ్వు సంకల్పించావు అంటే రాంగోపాల్ వర్మేమి నేను మీ సినిమా తీస్తానంటే ఆయన ఎల్లుంటాడు కదా. ఆయనకు సంబంధించిన తాబేదారులు ఎవరో నీకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము, ఈ కథ సినిమా తీయమని అడుగుంటారు. ఆయనకి సహజంగా ఉండే కమ్మ ద్వేషంతో, కమ్మ వ్యతిరేకతతోటి రాంగోపాల్ వర్మ ఒప్పుకుని ఉండొచ్చు, సినిమా తీసి ఉండొచ్చు, కానీ అందులో వాస్తవం ఎంత? ఒక మనిషి బతికుండగా ఒక మనిషి గురించి చెప్పటం అంటే పూర్తి వాస్తవాలు చెప్పగలగాలి, తప్పైనా ఒప్పైనా ఏమైనా చెప్పగలగాలి. అది చెప్పుంటాడా? ఓకే, చెప్పుంటే సినిమా హిట్ అయ్యేది, కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లాప్ అయ్యేవాడు. ఓకే మేడం, ఇప్పుడు వ్యూహం సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతోనే అసలు అందుకే అక్కడికి వద్దాం. ఇప్పుడు వ్యూహం ఇలా ఉంది కదా, మరి శబదం మాత్రం ఇంకేం బాగుంటుంది అనే ఒక అపనమ్మకం రాదా? ఇది డబ్బులండి సినిమా కొనేది, ఆయనకంటే ఊరికే వచ్చినాయి డబ్బులు. సేమ్ అదే ఇప్పుడు అంటే వ్యూహం సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో శబదం సినిమాను కొనేందుకు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదని ఈ ప్రొడ్యూసర్ కూడా యూట్యూబ్లో పెట్టేద్దాం సినిమాని అనేదానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు వ్యూహం ఎందుకు హిట్ అవ్వలేదు అంటే వాస్తవాలు లేవు అందులో. ఇప్పుడు ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఉందండి, అలాగే కేరళ స్టోరీస్ అనే సినిమా ఉంది, అందులో అన్ని అబద్ధాలు ఆ సినిమా మొత్తం అయ్యేసరికి. కానీ వీళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చింది ఎలా ఇచ్చారు? అది వాస్తవం అని ఇచ్చారు. వాస్తవం అని ఇచ్చేసరికి చాలామంది కోర్టుకి వెళ్ళేసరికి కోర్టు మీరు డిస్క్రిమినరీ వేయాల్సిందే అని కూర్చుంది కోర్టు, ఇది కల్పిత కాదా అని. ఇప్పుడు నలుగురు అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతోటి మోసం చేశారు ముస్లిం అబ్బాయిలు, ఇది వాస్తవం. నలుగురు కాదు, చరిత్ర కందనే ఇంకా చాలా ఉండుంటాయి, 40 మంది అయ్యి ఉండొచ్చు. మీరు 40,000 మంది అని తీస్తే అది పైగా వాస్తవం కాదంటే ఎట్లా కుదురుతుంది? అందుకే ఆ సినిమా సుప్రీంకోర్టు చెప్పింది ఇది కల్పిత కాదా అని మీరు డిస్క్రిమినరీ వేయాల్సిందే అని చెప్పింది. వేసేసరికి ఇంక దానిలో ఉన్న పస ఏముంటుంది? ఓకే, ఈ సినిమా కూడా అంతే, ఇది కల్పిత కాదా. జగన్మోహన్ రెడ్డికి పర్సనాలిటీని ఎలివేట్ చేసే విషయాల్లోనేమో అవాస్తవాలనైనా వాస్తవాలను చేశారు. ఆయన పర్సనాలిటీ ఎక్కడైనా డౌన్ అవుతుందేమో అనుకున్నప్పుడు వాస్తవాలని అవాస్తవాలు చేసేశారు. ఇలా చేయడం మూలాన ఈ ట్విస్ట్ల వల్ల
మనకు తెలిసిన స్టోరీ ఇది కాదు కదా. మళ్ళీ ఎలా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి లాగా ఉండే ఆ అబ్బాయిని తీసుకొస్తున్నారు, భారతీ రెడ్డిలా ఉండే అమ్మాయిని తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు లాగా ఉండే అబ్బాయిని తీసుకొస్తున్నారు. ఇక్కడ క్యారెక్టర్స్కి సూట్ అయ్యేటట్లు పెడుతున్నారు మీరు, కానీ కథ మట్టుకు డిఫరెంట్గా ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అందుకే బాలకృష్ణ సినిమా తీశాడు, ఏది గౌతమిపుత్ర శాతకర్ణి. అది హిట్ అయింది. ఎందుకు అయింది అంటే క్రిష్ గొప్పతనం కావచ్చు, ఆ కథ గొప్పతనం కావచ్చు. అక్కడ బాలకృష్ణ పెద్ద విషయం కాదు, ఇక్కడ ఆ కథని చూపించడం, మలిచిన విధానము, చూపించిన విధానము వాస్తవ గాథ. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఎవరికైనా ఈ రోజుకి రోమాలు నెక్కబొడుచుకుంటాయి. దాన్ని ఆ విధంగా చూపించగలిగాడు బాలకృష్ణ కూడా. ఆ స్థాయికి కథ ఇంత మంచిది, డైరెక్టర్ ఇంత చేస్తున్నాడు, నేను ఇంకా మనసు పెట్టి చెయ్యాలి అనుకున్నారు కాబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే అన్నీ కలిసి వచ్చినాయి అక్కడ. ఇక్కడ అలా కాదు. అందు గురించి ఏంటంటే ఈ సినిమాని ఇలా ఏడిస్తే ఆ సినిమా ఇంకెలా ఏడుస్తుందో అని చెప్పి ఎవరు కొనడానికి ముందుకు రావట్లా. పైగా ఎవరు చూసి చేతులు కాల్చుకుంటారో చెప్పండి. ఒకసారి కాల్చుకుంటారు, 2 సార్లు కాల్చుకుంటారు. ఇది సంగతి. ఓకే, యూట్యూబ్కి రిలీజ్ చేసేస్తారు మేడం? చేసుకుంటారు, యూట్యూబ్కి రిలీజ్ చేసుకుంటారు. అసలు రిలీజ్ అవ్వని సినిమాలు డబ్బాలు బోల్డ్ ఉంటాయి. ఓకే, వాటిలో కలిసిపోయే అవకాశం ఉందంటారు? అంతే మరి. ఓకే, లేదంటే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషానికి ఇప్పుడు కొంతమంది శాడిస్టులు ఏం చేస్తుంటారంటే ఎవరినైనా కొట్టాలి అనుకున్నారనుకోండి, కొట్టడానికి కుదరదు అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ స్క్రీన్ మీద ఆ కొట్టాలనుకున్న మనిషిని పెట్టి బాణాలు ఇసురుతూ ఉంటారు, గన్నులు పెట్టి కాలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తృప్తి పొందుతారనమాట. అట్లాగే వీళ్ళు కూడా శబదం సినిమా వేసుకుని వాళ్ళలో వాళ్ళు వేసుకుని ఇప్పుడు మన కారాకిళ్ళి బాస్ కావచ్చు, లేకపోతే మన జబర్దస్త్ రోజా ఆంటీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళని వాళ్ళని వేసి చూసి ఎంత బాగుందని విజిల్స్ కొట్టుకుంటారు. ఓకే.